హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే బంగాళదుంప చిక్కుడుకాయ వేపుడు. ఈ వేపుడు చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో మొత్తం చూస్తే ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. అలాగే ఈ కూర మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలాగుందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏం కూరలు కావాలో కామెంట్లో చెప్తే ఆ కూరలు చేసి పెడతాను, హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ బంగాళదుంప చిక్కుడుకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 1/2 kg బంగాళదుంపలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తొక్క తీసేసి ఆ వేపుడు చేస్తూ ఉండగా కట్ చేసుకోవాలన్నమాట, ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. తర్వాత 1/2 kg చిక్కుడుకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత వేసుకుని కొంచెంసేపు బాగా వేపుకోవాలి కరివేపాకు. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు సాల్ట్ గట్ట వేసుకోకూడదు, వేసుకోకుండానే ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత చూడండి, ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇవి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు వరకు మగ్గనివ్వాలన్నమాట. కొంచెంసేపు తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. అడగట్టకుండా మాడిపోకుండా మంట స్లోలో పెట్టుకుని బాగా వేపుకోవాలి. మూత పెట్టకుండానే బాగా వేపుకుంటే ఇలా వేగిపోద్ది అన్నమాట. చూసారా, ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు, అవి వేసుకోవాలి. ఆ చిక్కుడుకాయ ముక్కలు వేసి ఇవి కూడా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు చిక్కుడుకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి. కొంచెంసేపు తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగట్టకుండా. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. సగం ఉడికింది, ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వరకు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు
ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత కారం, ఒక స్పూన్ కారం వేసుకోవాలన్నమాట. అదే మీ కారం ఎంత తింటారో అది తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం. ఒక స్పూన్ కారం వేసిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలపాలి. మంట మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టామంటే ఉప్పు కారం అన్నీ ముక్కలకు పడుతుంది అన్నమాట. కొంచెంసేపటి తర్వాత మూత తీసి ఇవి బాగా కలపాలన్నమాట. కొంచెంసేపు మూత పెట్టకుండా బాగా వేపుకోవాలి. ఇందులో సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చూసారా ముక్క ఎలాగ ఎంత సాఫ్ట్గా ఉడికిందో బంగాళదుంప ముక్క. ఇలా బాగా వేపుకుంటే రెడీ అయిపోతుంది బంగాళదుంప చిక్కుడుకాయ వేపుడు. ఈ వేపుడు కనుక మీకు నచ్చిందంటే లైక్ మాత్రం చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంది బంగాళదుంప చిక్కుడుకాయ వేపుడు రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి.